ఇప్పుడు మనం తయారు చేసేది ఫ్లోటింగ్ రమ్ బాల్స్. ఏంటి? ఫ్లోటింగ్ రమ్ బాల్స్. అయితే ఫ్లోటింగ్ రమ్ బాల్స్ లో చిన్న విచిత్రం ఉంది. రమ్ వాడకుండా రమ్ ఎసెన్స్ వాడతాం. వెనిల్లా ఎసెన్స్ ఉందా, స్ట్రాబెరీ ఎసెన్స్ ఉందా, అలాగే రమ్ ఎసెన్స్ కూడా ఉంటుంది. తెలుసా? చూడు ఎలా ఉంది వాసన, చూడు చాక్లెట్ లా ఉందా, కానీ ఫ్లేవర్ మాత్రం రమ్ లా ఉంటది. ఆహా, హైలైట్ కదా. అయితే ఇప్పుడు మనం ఫ్లోటింగ్ రమ్ బాల్స్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తా. ఇది చూసావా, నా దగ్గర గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ లో మనం ఫ్లోటింగ్ రమ్ బాల్ ఎలా చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలో అది చూపిస్తా. అయితే ఇక్కడ చూడు, నా దగ్గర దీని చాక్లెట్ గనాష్ అంటాం. దీన్ని మనం ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం. ఎలా మెల్ట్ చేసుకుందాం అంటే, మన బ్యాచులర్ ఇంట్లో అవన్ అయితే ఉంటది కదా, ఉందా మీ ఇంట్లో? పక్కింట్లో ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చేసుకోవచ్చు. అయితే ఇందుట్లో మనము ఒక 5 సెకండ్స్ పెట్టేద్దాం, అది మంచిగా మెల్ట్ అయిపోతుంది. అయితే జబర్దస్త్ లో నువ్వు ఇందాక చేసిన స్కిట్ లో ఒక మంచి డైలాగ్ కొట్టావు కదా, అలాంటిదే ఇంకోటి కొట్టు. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ 10 రూపాయలు పని చేద్దామని లేదురా నీకు? అయ్యో, ఎంత బాగుంది కదా, సూపర్ హిట్ డైలాగ్ ఇది. 10 రూపాయలు అయితే బాగానే ఉంది, అదే 500 రూపాయలు 1000 రూపాయలు అయితే ప్రాబ్లం వచ్చేది కదా. చూడు, మన మాటల్లో అది మెల్ట్ కూడా అయిపోయింది. చూసావా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో, డిస్కో ఆడుతుంది కదా. అయితే ఇప్పుడు దీన్ని మనము ఒక ఎంటీ బౌల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము ఇలా వేసిన తర్వాత, ఇప్పుడు దీన్ని రమ్ ఎసెన్స్ అన్నా కదా, దీన్ని యాక్చువల్లీ రమ్ రైజిన్ ఎసెన్స్ అంటారు. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. చెయ్యి. చూసారు కదండి, ఇలా చక్కగా మనము రమ్ రైజిన్ ఎసెన్స్ అండ్ మెల్టెడ్ చాక్లెట్ గనాష్ తో మనం ఒక బ్యూటిఫుల్ మిక్స్ చేసుకున్న తర్వాత, ఒక మంచిగా తయారైన తర్వాత ఇక జాలే ఇప్పుడు ఇక్కడ చూడు, దీన్ని స్పంజ్ క్రమ్స్ అంటారు. ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఇట్లా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు తురిమిన కొబ్బరి ఉంది చూడు, డెసికేటెడ్ కోకోనట్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో డెసికేటెడ్ కోకోనట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇక్కడికి నేను మంచి మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా మనము చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము లడ్డు తయారు చేద్దాం. అండ్ నువ్వు చేసావు లడ్డు, కొంచెం ఇట్లా తీసుకొని లడ్డూలు చేయి. వెరీ గుడ్. చూడు, 1 2 3గా లడ్డు తయారైపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్ దగ్గర పెట్టుకుందాం. ఈ ప్లేట్లో ఏముంది? కొబ్బరి. ఎస్. ఇప్పుడు దీన్ని మనం ఇలా వదిలేస్తే చూసా చక్కగా కోట్ అయింది కదా బాగా. అలా ఇంకొక 2 లడ్డూలు చేద్దాం. ఇప్పుడు ఈ ప్లేట్ మనం పక్కన పెట్టేద్దాం. దీంతో ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుందాం, గ్యాస్ మీద ఆన్ చేసుకుందాం. ఇక్కడ నా దగ్గర పాలు ఉంది, పాలతో పాటు క్రీమ్ ఉంది, ఫ్రెష్ క్రీమ్. పాలు క్రీమ్ పక్కనే ఉంటాయి కదా, కానీ ఈ కన్సిస్టెన్సీ అంటే ఇది బాగా లైట్గా ఉంటుంది, ఇది కొంచెం థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం అటు ఇటు పక్కన ఉంచుతాం. సో ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో మనం పాలు వేసేసుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో క్రీమ్ కూడా. ఓకే, ఈ క్రీమ్ కూడా వేసేసి ఇది మంచిగా ఈ స్పాటులతో ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము వైట్ చాక్లెట్ ఇది వేసేసి మనము గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వేసేసుకొని దీని అలా అంటే ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. అది చూడు మెల్ట్ అయిపోయిందా?
ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది కదా మాటల్లో. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ జాగ్రత్త ఇక్కడ పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని దీన్ని మనం ఒక హాఫ్ గ్లాస్ నింపుకుందాం. నిండిందా హాఫ్ గ్లాసు? అలాగే ఇప్పుడు దీంతో మనకు పని లేదు, ఇది మనం తర్వాత వాడదాం. అవును సార్. ఇప్పుడు ఈ బాల్ ఇందులో వదులుదాం. ఓకే, ఇందులో వేసాము. అలాగే ఇది కూడా. సూపర్ ఉంది కదా. ఆహా